Check the mic and make sure it sound right, boys. Hi అండి, అందరూ ఎలా ఉన్నారు? Hope you guys are doing great. ఈరోజు నేను వచ్చేసి సూర్యలంక బీచ్ వెళ్తున్నా. విజయవాడకి 97 కిలోమీటర్స్ ఉందంతే. మావాడు కాల్ చేస్తా ఉన్నాడు. ఈ ఒకప్పుడు ఐనాక్స్ కాదు, ఒకప్పుడు వివరోసి మేనకా థియేటర్స్, ఇప్పుడేమో ఐనాక్స్ చేశారు. బ్రేక్ఫాస్ట్ కూడా తెలియదు, ఆకలి వేస్తుంది. మనం అసలే ఆకలికి అస్సలు ఆగలేము. అర్జెంటుగా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి పెట్రోల్ కొట్టిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. 1000 రూపాయలు అయిపోయిందా? ఫుల్ అయిందా అండి? చాలు 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 చాలు. హోటల్ శ్రీ సాయి, హోటల్ శ్రీ సాయి. విజయవాడ నుంచి చెన్నై ఒకటే రోడ్డు, ఇక్కడ నుంచి కొట్టడం అనమాట. బాగుంటుంది రోడ్డు కూడా, చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ గుంటూరు దాకా వచ్చేసాను. ఇంకా వచ్చేసి ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎక్కడో లెఫ్ట్ తీసుకోవాలి. నాకేమో ఫోన్ కనపడట్లా, ఫోన్ డిస్ప్లే ఏమో చాలా లైట్గా ఉంది. ఇప్పుడే ఫుల్గా బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, కొంచెం హెవీగా ఉంది, బాగా నిద్ర, అసలు నిద్ర మంపుగా ఉంది. 7 కిలోమీటర్స్ దాకా హైవే ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ హైవేనే. ఓకే, తర్వాత మనం సర్వీస్ రోడ్. ఎక్కడ లెఫ్ట్ తీసుకోవాలి? అది ఇంకో 7 కిలోమీటర్స్ తర్వాత. సో 7 కిలోమీటర్స్ తర్వాత లెఫ్ట్ తీసుకోవాలంటాడు మా తమ్ముడు. చూడాలి. ఈ చల్లగాలి అసలు మామూలుగా రావట్లేదు నిద్ర నాకు. బ్రేక్ఫాస్ట్ కొంచెం లైట్గా చేయాల్సింది. అనవసరంగా ఒక ప్లేట్ ఇడ్లీ, 2 మైసూర్ బజ్జీ, ఉల్లిపాయ బజ్జీ, సాంబార్ ఇడ్లీ. వామ్మో. సూర్యలంక బీచ్ 56 కిలోమీటర్స్. సో ఇక్కడ మనం సర్వీస్ రోడ్ ఎక్కాలి. లెఫ్ట్ తీసుకొని మనం బీచ్కి వెళ్దాం. దానికంటే ముందు అర్జెంటుగా నాకు ఒక బ్రేక్ కావాలి. ఆ బ్రేక్లో కొంచెం వాటర్ తాగాలి, ఆ తర్వాత టీ తాగాలి. అప్పుడు కానీ మన మైండ్ మళ్ళీ రిఫ్రెష్ అవ్వదు. హలో, నేను నిన్నేమయ్యా అయినా సార్, థ్యాంక్స్ అమ్మా. జస్ట్ ఊరిని ఒక స్మాల్ బ్రేక్ కోసం ఆగితే ఇక్కడ ఒక చెట్టు చూసారా, చాలా డిఫరెంట్గా ఉంది. మామూలుగా ఆ షాప్ ఆయన అడిగితే ఆయన ఏమంటారంటే, బ్రహ్మం గారు తాళపత్ర గ్రంథాలు ఇలాంటి చెట్టుతోనే రాశారు, ఇలాంటి చెట్లు చాలా రేర్ అంట. కానీ చాలా నిజంగా డిఫరెంట్గా ఉంది. It sound right, boys. యాక్చువల్గా ఇప్పుడు మేము సూర్యలంక బీచ్ వచ్చాం అనమాట. నేను మా తమ్ముడు కలిసి అంతా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం. కరెక్ట్గా రాగానే గోపుర షట్ డౌన్ అయిపోయింది. సో ఒకసారి బీచ్ వైపు చూపిస్తాను, చూడండి.
ఖచ్చితంగా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి స్టే చేయడానికి పక్కన బీచ్ రిసార్ట్స్ ఉన్నాయి. నిజంగా చెప్తాను, ఫ్యామిలీస్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. రిసార్ట్స్ చూశారు కదా, అట్లానే నీట్గా నైట్ పూట మాత్రం ఆ బీచ్ దగ్గరికి వచ్చి ఎవరైనా డిన్నర్ చేయాలన్నా లేకపోతే గేమ్స్ ఆడుకోవాలన్నా రకరకాల గేమ్స్ ఆడుకోవాలన్నా చాలా బాగుంది. విజయవాడకి ఆల్మోస్ట్ ఒక 80 కిలోమీటర్స్లోనే ఉంటుంది. చీరాలకి బాపట్లకి బాగా దగ్గర. అండ్ ఇక్కడ అయితే వాళ్ళ ప్లేస్ బాగా ఎంజాయ్ చేస్తారు. సరే, చూశారు కదా ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు మంచిగా చేస్తానని, ఇంకా బెటర్గా చేయాలంటే మీరు ఏమన్నా చెప్పండి, సజెస్ట్ చేయండి, కామెంట్స్లో పెట్టండి. డెఫినెట్గా మంచి వీడియోస్ చేస్తాను. It sound right, boys. సైనింగ్ ఆఫ్.